హాయ్ అండి అందరికీ. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా తెల్లవారుజామున అయితే మేము 4 ఆ టైంకి అయితే లేచేసి 4:30కి అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అది కూడా వైజాగ్ వెళ్తున్నాం అనమాట. అది కూడా రిసెప్షన్కి. లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే వీడియో అయితే నార్మల్గానే పెట్టేస్తున్నాను. మీరైతే మా రియల్ వాయిసెస్ వినొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూసేయండి. చెప్పండి. హాయ్ అండి అందరికి. ఇప్పుడు వచ్చాను రూప గారి ఆధ్వర్యంలో వచ్చి రూపక్క వాళ్ళ డాడీ ఇదిగో ఫోన్ సరిపోవట్లేదు. ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. వైజాగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా బానక్క That guy sleeping, bro. ఇంకా మార్నింగ్ టైం దిగేసరికి 6:37 ఆ టైం అయినట్టుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ట్రైన్ దిగేసాము. ఇంకా దిగేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అయితే మేము అందరం ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మా వాళ్ళందరూ అయితే వస్తున్నారా లేదా అని వెనక్కి తిరిగి చూస్తున్నాను నేను. ఇంకొచ్చేసారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చాం ఫ్రెండ్స్ అని చెప్పి. ఇంకా ఇంతే ఇక్కడ. ఇంకా తర్వాత అయితే ఇంక మేము ఫంక్షన్ హాల్కి అనేది రీచ్ అయిపోయామన్నమాట. అక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఫంక్షన్ హాల్ అనేది ఇదే అనమాట. అది కూడా సిఎంఆర్ ఫంక్షన్ హాల్. చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. నా డ్రెస్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా, ఏంటి రూపక్క చెవులు పెట్టుకోలేదు అని చెప్పి. అప్పుడు టైం సరిపోక ఇంకా పెట్టుకోలేదనమాట. అక్కడికి వెళ్ళాక ఎలాగో మార్చుకోవాలి కదా అని చెప్పి ఇంకా నేను ఫాస్ట్గా అలానే వచ్చేసాను. ఇంకా నా డ్రెస్ విషయానికి వస్తే, నా డ్రెస్ ఒక 2-3 ఇయర్స్ నేను కాలేజ్కి వెళ్ళే టైంలో కొనుక్కున్నాను. అప్పటి నుండి ఇప్పటికి వేసుకోలేదనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి ఇంకా వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా తర్వాత అయితే కొంతసేపు అలా రిసెప్షన్ చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా భోజనం అనేది చేసేసాం అనమాట. ఇంకా భోజనం చేసేసి ఇంకా ఫొటోస్ అనేవి దిగుదాం కదా అని చెప్పి ఇంకా ఫొటోస్ దిగుదాం అని చెప్పి స్టేజ్ పైకి అయితే వచ్చామన్నమాట. చాలా బాగా జరిగింది ఆ రోజు రిసెప్షన్ మాత్రం. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగేసాము. దిగేసిన తర్వాత అక్కడ ఫొటోస్ దిగాము కొన్ని. ఆ ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. వీళ్ళిద్దరు అయితే మా బాప్పలు అనమాట. ఈ బాప్ప అయితే చిన్న బాప్ప. ఇంకా మా అమ్మ కూడా ఫొటోస్ దిగారు. ఇంకా మా అమ్మ చిన్న బాప్ప, మా అమ్మ మా డాడీ అనమాట వీళ్ళిద్దరు. తినైతే మా నానమ్మ. ఇంకా తర్వాత అయితే ఇంకా రిసెప్షన్ అవ్వగానే ఇంకా రిసెప్షన్ నుండి మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా బీచ్ చూసేసి వెళ్దాము అని చెప్పి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. వ్యూ అయితే నిజంగా అదిరిపోయింది. నేను అసలు ఇప్పటివరకు అసలు వైజాగ్ బీచ్ని చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు. ఇక్కడ నుండి కూడా మీరు రాగానే పెట్టేస్తాను వీడియోని, ఏం ఎడిటింగ్ చేయట్లేదు, వాయిస్ ఓవర్ కొంచెంగా ఇస్తాను. ఇక్కడ కూడా చూసాయండి. మేమందరం అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అస్సలు రాబుద్ది కాలేదు నాకైతే. ఆ బీచ్ చాలా బాగా నచ్చేసింది. అది కూడా ఏదో పేరు, బీచ్ పేరు ఆర్కే బీచ్ అనుకుంటా, నాకు కూడా సరిగ్గా పేరు తెలీదు. నాకైతే బీచ్ మాత్రం చాలా బాగా నచ్చేసింది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చామనుకుంటా, అది కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. అంటే నాకైతే బీచ్ మాత్రం చాలా బాగా నచ్చేసింది. ఎవరైనా నాలా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే చాలా బాగా ఫీల్ అవుతారు. నేనైతే వైజాగ్ బీచ్ని చూడడం ఫస్ట్ టైం అనమాట. అంటే నాకు తెలిసి చూడడం ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చామంట, కానీ నాకు అంత గుర్తులేదు. ఇదైతే నాకు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్లో ఫీల్ అయిపోయాను. నాకైతే చాలా బాగా నచ్చింది బీచ్ కానీ అక్కడ వాతావరణం కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి, మళ్ళీ ఇంకొకసారి కూడా రావాలి బీచ్ చూడడానికి అనిపించింది. బీచ్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చేసింది. అసలు తగ్గకూడదు అనుకున్నాను, కానీ తగ్గిపోయాను. ఇంకా చూసాయండి ఇక్కడ నుండి బ్లాగ్ నుండి. రూపా అంతవరకు రాను.
అవును. చూస్తున్నారు కదా. ఇసుక పట్టేసింది. చలి చలి కూడా బాగుంది. చూస్తున్నారు కదా. అయ్యో రవేం తడిసిపోయింది చాలా. వీడియో కాలా అక్కడ ఎవరు మునిగిపోయిరమ్మా వాళ్ళకి. వాళ్ళిద్దరు కూర్చున్నారు, వాళ్ళే కూర్చున్నారు. ఏ లలిబాబులో ఉంటుంది. హాయ్ గైస్, చాలా కింద నుంచి వెళ్తుంది. చూస్తున్నారు కదా guys. చేస్తున్నాను. దెయ్యం కాళ్ళ ఉన్నాయి నా కాళ్ళు. ఇంకా కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకైతే స్టార్ట్ అయిపోదామని అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా వైజాగ్ వచ్చి అది కూడా బీచ్ దగ్గర మురి మిక్చర్ తినకుండా ఎలా వెళ్తామని చెప్పి ఇంకా మురి మిక్చర్ తీసుకుందామని అయితే ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఆయన అసలు చాలా ఫాస్ట్గా చేశారు, చాలా బాగుంది కూడా టేస్ట్ కూడా. కానీ ఆ రోజు బాగుంది అంటే కొంచెం పుల్లగా ఉందన్నమాట. ఇంకా
తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ దిగిన బీచ్ దగ్గర దిగిన ఫొటోస్ అవన్నీ కూడా మీకు లాస్ట్‌లో అయితే యాడ్ చేస్తాను చూసేయండి. నాకైతే అసలు అలా కొంచెంగా చీకటి పడుతున్నప్పుడు బీచ్ ఇంకా బాగా నచ్చేసింది. అస్సలు రాబుద్ది కాలేదు. కానీ ఇంకా మనదైతే ఆ ఊరు కాదు కదా! మళ్ళీ రాజమండ్రి రావాలి కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్‌గా అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే అక్కడే ఇది తినేసిన తర్వాత టిఫిన్స్ కూడా అక్కడే తీసేసుకున్నాం అనమాట. టిఫిన్స్ తీసేసుకొని ఇంకా డైరెక్ట్ ట్రైన్ ఎక్కేసాం అనమాట. చాలా బాగుంది ఆ రోజు జర్నీ మాత్రం బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా. ఇంకా మార్నింగే వెళ్ళి ఇంకా నైట్ వచ్చేసరికి అంటే 10:30, 11 ఎంతో అయింది. సంథింగ్ గుర్తులేదు నాకు సరిగ్గా. ఇంకా ఇక్కడైతే ఈ మిక్చర్ అయితే తీసేసుకున్నాము. అసలు ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు. ఏ బండి కూడా అసలు ఖాళీ లేదనమాట. అంత రష్గా ఉంది. అసలు ఇలాంటిది ఒక బిజినెస్ పెట్టుకుంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే పర్సనల్గా. ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు. ఇలాంటి వాళ్ళకి అసలు ఎంత చదువుకున్నా కూడా వేస్ట్ అనిపించింది. ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు బోల్డ్ మంది వస్తున్నారు. ఇలాంటిది ఒకటి పెట్టేసుకుంటే వైజాగ్ వచ్చి బాగుండు అనిపించింది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. జాబ్ చేసేవాడికి అదే వస్తుంది. ఇలాంటివి ఏమన్నా పెట్టుకున్నా కూడా అదే వస్తుంది. అంటే ఇదే కాదు, దానికంటే ఎక్కువ వస్తుందిలేండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయామన్నమాట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఇంకా వైజాగ్లో ఏ ప్లేసెస్ చూడలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి. ఇంకా తీసేసుకున్నాం కదా, ఇంకా తీసేసుకొని ఇంకా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేసాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. బాగుందా అంటే బాగుందని అడుగుతున్నారు, చెప్పట్లేదు. అడిగితే పుల్లగా ఉంది ఇంకా నాకు వద్దు అని చెప్పి ఎవరికో కానీ ఇచ్చేసాను, గుర్తులేదు. ఇంకా అయిపోయినాక 18:46 వచ్చేసరికి ఇంకా అక్కడ కూడా మంచిగా కాఫీ తాగేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము. అస్సలు కొంచెం కూడా ప్లేస్ లేదు ట్రైన్లో. అలా కూర్చున్నారనమాట. ఇంకా లాస్ట్లో దిగేసే టైంకి ఇచ్చారు ప్లేస్. ఇంకా కూర్చున్నాము. ఇంకా అంతే. ఇంకా ఇంటికి అయితే వచ్చేసరికి 23:12 అయింది. అంటే 11-12 అయింది. ఇంకా అక్కడ దిగిన ఫొటోస్ అన్నీ మీకు యాడ్ చేస్తున్నాను చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి. బాయ్.